హాయ్ ఫ్రెండ్స్, 9th క్లాస్ సోషల్ స్టడీస్ 5th లెసన్ రీడింగ్ జీవావరణం. జీవంతో కలకలలాడే ఏకైక గ్రహం భూమి. అతి సూక్ష్మ బ్యాక్టీరియా నుంచి అత్యంత పెద్దవైన మర్రి చెట్టు, నీలి తిమింగలాలు, ఏనుగుల వంటి జీవులు, పులులు, మానవులతో భూమి విలసిల్లుతుంది. సూర్యుడికి భూమి మరి దగ్గరగా మరి దూరంగా లేనందున ఇక్కడ అనువైన ఉష్ణోగ్రతలు ఉండటం, నేల, నీరు, గాలి మూడు కలిసి ఉండటం వల్ల ఒక భూమిపైన మాత్రమే జీవం సాధ్యమైంది. శిలావరణం, వాతావరణం, జలావరణం ఈ మూడు కలిసిన చోట జీవం వర్ధిల్లుతుందని ఇంతకు ముందు పాఠంలో తెలుసుకున్నాము. అనేక మంది శాస్త్రజ్ఞులు జీవాన్ని ఒక ప్రత్యేక ఆవరణంగా పరిగణిస్తారు. దీనిని జీవావరణం అంటారు. అన్ని రూపాలలోని జీవులకు వాటి చుట్టూ ఉండే నేల, నీరు, గాలి, సూర్యరశ్ములతో అవినాభావ సంబంధం ఉంది. వీటి నుండి జీవం తనకు కావలసినవన్నీ పొందుతుంది, తిరిగి వాటిని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. తమ చుట్టూ ఉన్న మూడు ఆవరణాలతోనే కాకుండా వివిధ జీవ రూపాల మధ్య పరస్పర సంబంధాలు ఉంటాయి. ఇవన్నీ ఒక సంక్లిష్ట ఆహారపు గొలుసులో భాగం. అంటే ఒక రకమైన జీవరూపం మరొక దానికి ఆహారం అవుతుంది. అనేక రకాల జీవరూపాలు అత్యవసర పదార్థాలను ఒకదానితో ఒకటి పంచుకుంటూ పరస్పర ప్రయోజన సంబంధాలను కలిగి ఉంటాయి. వీటన్నిటికీ ఉదాహరణలు తెలుసుకుందాము. గాలి, నీరు మీద మొక్కలు ఎలా ఆధారపడి ఉన్నాయో చెప్పండి. మొక్కలు ఆ రెండింటిని ఎలా ప్రభావితం చేస్తాయో చెప్పండి. దోమలు, సీతాకోక చిలుకలు వంటి పురుగులు రాళ్ళు లేదా మట్టి మీద, నీటి మీద ఏ విధంగా ఆధారపడి ఉన్నాయి, తిరిగి వాటిని అవి ఎలా ప్రభావితం చేస్తాయి. భూమి మీద ప్రాథమిక ఆహార ఉత్పత్తిదారులు మొక్కలు. సూర్యరశ్మిని ఉపయోగించుకొని ఇవి ఆహారం తయారు చేస్తాయి. వీటికి కావలసిన పోషకాలను నేల నుంచి, ప్రత్యేకించి ఇతర మొక్కలు, పశువుల వ్యర్థ పదార్థాలు, కుళ్ళగా ఏర్పడిన సేంద్రియ మూలకాల నుంచి గ్రహిస్తాయి. నేలలో బ్యాక్టీరియా స్థిరీకరించిన నత్రజనిపై కూడా ఇవి ఆధారపడతాయి. మొక్కలు తయారు చేసిన ఆహారాన్ని శాకాహారులుగా పిలువబడే జింక, ఆవు, మేక, ఏనుగు వంటి జంతువులు తింటాయి. కుక్కలు, పిల్లులు, చేపలు, పక్షులు, పులులు వంటివి మాంసాహారులు. ఇవి శాకాహార జంతువులను తినడం వల్ల పరోక్షంగా మొక్కలపై ఆధారపడినవే. చనిపోయిన మొక్కలు, జంతువులు వాటి వ్యర్థ పదార్థాలపై బ్యాక్టీరియా శిలీంధ్రాలు వంటివి పనిచేసి సేంద్రియ మూలకాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. మొక్కలు తమ ఎదుగుదలకు సేంద్రియ మూలకాలపై ఆధారపడతాయి. ఈ విధంగా జీవన చక్రం నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. ఈ జీవన చక్రంలో ఎటువంటి ఒడిదుడుకులు కలిగినా అది జీవావరణ సంక్షోభానికి దారి తీస్తుంది. ఉదాహరణకు, ఒక రకమైన మొక్కను తినే ఒక రకమైన జీవి అంతరించిపోతే ఆ మొక్క ఎటువంటి అదుపు లేకుండా పెరుగుతుంది. అది విపరీతంగా పెరిగిపోయి ఇతర మొక్కలు పెరగకుండా చేసే అవకాశం ఉంది. గాలి, నీరు, నేలలో విషపూరితమైన పదార్థాలు కలవటం మరొక ఉదాహరణ. అనేక పరిశ్రమలు లోహాలు, రసాయనాలు వినియోగిస్తాయి. వాటి నుంచి వ్యర్థాలు వాగులు, నదులలో కలుస్తాయి. దీనివల్ల నీటిలో ఇటువంటి రసాయనాల మోతాదు గణనీయంగా పెరిగిపోతుంది. నీటిలోని పాదరసం వంటి రసాయనాలు సూక్ష్మజీవుల శరీరాల్లోకి ప్రవేశిస్తాయి. ఈ సూక్ష్మజీవులను చేపలు తిన్నప్పుడు అవి
చేపల శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఈ చేపలను మనుషులు తిన్నప్పుడు వాళ్ళ ఆరోగ్యం దెబ్బతినే స్థాయికి పాదరసం చేరుకునే అవకాశం ఉంది. మరొక ఉదాహరణ, చనిపోయిన జంతువుల కళేబరాలను రాబందులు తినడం గ్రామీణ పట్టణ ప్రాంతాలలో 20 సంవత్సరాల క్రితం సర్వసాధారణంగా కనబడే దృశ్యాలు. అయితే రాబందులు అంతరించిపోతున్నాయని అరుదుగా తప్ప ఇవి కనిపించడం లేదని మనుషులు గుర్తించారు. కారణాలను అన్వేషించగా పశువుల చికిత్సలో డైక్లోఫెనాక్ అనే మందును వాడుతున్నారని తెలిసింది. పశువులు చనిపోయిన తర్వాత కూడా ఈ రసాయనం వాటి శరీరంలో ఉండిపోతుంది. ఈ చనిపోయిన పశువులను రాబందులు తిన్నప్పుడు డైక్లోఫెనాక్ వల్ల వాటి మూత్రపిండాలు పనిచేయకుండా పోయి వారం 10 రోజులలో చనిపోతాయని తెలిసింది. ఈ కారణంగా రాబందులు అంతరించిపోయే స్థితికి వచ్చాయి. భూమి మీద ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి అన్నీ ఒకదానితో ఒకటి ఏదో ఒక రకంగా ముడిపడి ఉన్నాయి కాబట్టి ఒకదానిలో మార్పుల వల్ల అంతిమంగా మిగిలినవన్నీ కూడా ప్రభావితం అవుతాయి. సహజ వృక్షజాలం. సహజ వృక్షజాలాన్ని ప్రధానంగా 3 వర్గాలుగా విభజిస్తారు. తగినంత వర్షపాతం, ఎండ ఉండే ప్రాంతాలలోని అడవులు, ఒక మాదిరి వర్షాలు పడే ప్రాంతాలలోని గడ్డి భూములు, శుష్క ప్రాంతాలలోని పొదలు, బాగా చలిగా ఉండే ప్రాంతాలలో పెరిగే నాచు, లైకెన్, చిన్న పొదలతో కూడిన మొక్కలను టండ్ర వృక్షజాలం అంటారు. వీటి గురించి కొంత వివరంగా తెలుసుకుందాము. ఒక ప్రదేశంలోని శీతోష్ణ స్థితిని బట్టి వివిధ రకాల అడవులు పెరుగుతాయని మీరు గత తరగతుల్లో చదువుకున్నారు. ఉష్ణమండల సతతహరిత అడవులు. ఈ అడవులను ఉష్ణమండల వర్ష అరణ్యాలు అని కూడా అంటారు. చిత్రం 5.1 దట్టమైన ఈ అడవులు భూమధ్య రేఖ ప్రాంతం ఉష్ణ మండలాలలో ఉంటాయి. ఈ ప్రాంతాలు చాలా వేడిగా ఉండి సంవత్సరం పొడవునా వర్షాలు బాగా కురుస్తాయి. పొడిగా ఉండే కాలం లేదు కాబట్టి చెట్లు అన్ని ఒకేసారి ఆకులను రాల్చవు. ఈ కారణంగానే వాటిని సతత హరిత అడవులు అంటారు. దగ్గరగా ఉంటే చెట్ల దట్టమైన కొమ్మల కారణంగా పగటిపూట కూడా సూర్యరశ్మి లోపలికి పడదు. రోజువుడ్, ఎబోని, మహగని వంటి గట్టి కలాపనిచ్చే చెట్లు, కఠినదారు వృక్షాలు ఇక్కడ ఉంటాయి. చిత్రం 5.1 ఉష్ణమండల సతతహరిత అడవులు. ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. భారతదేశంలో అధిక భాగంలో ఉత్తర ఆస్ట్రేలియా, మధ్య అమెరికాలలో ఉష్ణమండల ఆకురాల్చే అడవులు ఉంటాయి. చిత్రం 5.2 ఈ ప్రాంతాలలో వివిధ ఋతువులు ఉంటాయి. నీటిని పొదుపు చేయటానికి ఎండాకాలంలో ఈ చెట్లు తమ ఆకులను రాలుస్తాయి. సాల్, టేక్, వేప, సీసం వంటి గట్టి కలాప చెట్లు ఈ అడవులలో ఉంటాయి. కలాపతో సామాగ్రి తయారు చేయటానికి, నిర్మాణ రవాణా వస్తువులు తయారు చేయటానికి ఈ గట్టి కలాప చెట్లు చాలా అనువుగా ఉంటాయి. ఈ అడవులలో సాధారణంగా పులులు, సింహాలు, ఏనుగులు, కొండముచ్చులు, కోతులు వంటి జంతువులు ఉంటాయి. చిత్రం 5.2 ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. సమశీతోష్ణ సతతహరిత అడవులు. మధ్య అక్షాంశాల తీర ప్రాంతాలలో సమశీతోష్ణ సతత హరిత అడవులు ఉన్నాయి. చిత్రం 5.3 ఖండాల తూర్పు అంచులైన ఆగ్నేయ అమెరికా, దక్షిణ చైనా, ఆగ్నేయ బ్రెజిల్ వంటి ప్రదేశాలలో ఈ అడవులు కనబడతాయి. గట్టి కలాప, మెత్తటి కలాపనిచ్చే చెట్ల రకాలు ఇక్కడ ఉంటాయి. ఉదాహరణకు ఓక్, పైన్, నీలగిరి వంటివి. చిత్రం
5.3 సమశీతోష్ణ సతత హరిత అడవులు. సమశీతోష్ణ ఆకురాల్చే అడవులు మరింత ఉన్నత అక్షాంశాల వద్దకు వెళ్తున్న కొద్దీ సమశీతోష్ణ ఆకురాల్చే అడవులు కనబడతాయి. చిత్రం 5.4 ఇవి అమెరికాలోని ఈశాన్య ప్రాంతంలో, చైనా, న్యూజిలాండ్, చిలీ, పశ్చిమ యూరప్ ప్రాంతాలలో ఈ రకమైన అడవులు కనబడతాయి. ఎండాకాలంలో ఇవి తమ చెట్ల ఆకులను రాలుస్తాయి. ఓక్, యాష్, బీచ్ వంటి చెట్లు ఎక్కువగా ఉంటాయి. జింక, నక్క, తోడేలు వంటి జంతువులు సాధారణంగా కనబడతాయి. ఇక్కడ అడవి కోళ్ళు, ఇతర పక్షులు ఉంటాయి. చిత్రం 5.4 సమశీతోష్ణ ఆకురాల్చే అడవులు. మధ్యధరా వృక్షజాలం ఖండాల తూర్పు, ఈశాన్య అంచులు సమశీతోష్ణ సతత హరిత అడవులు, ఆకురాల్చే అడవులతో ఉంటాయని తెలుసుకున్నారు. ఖండాల పరమ, నైరుతి అంచులు వేరే విధంగా ఉంటాయి. ఇక్కడ మధ్యధరా వృక్షజాలం ఉంటుంది. మధ్యధరా చెట్లకు మందపాటి బెరడు, మైనం, పూత, ఆకులు ఉండటం వల్ల బాష్పోత్సర్గం తక్కువగా ఉండి తీవ్ర వేసవిని తట్టుకోగలుగుతాయి. ఇవి ఎక్కువగా మధ్యధరా సముద్రం చుట్టూతా యూరప్, ఆఫ్రికా, ఆసియాలలో కనబడతాయి కాబట్టి వాటికి ఆ పేరు వచ్చింది. ఈ రకమైన వృక్షజాలం మధ్యధరా ప్రాంతంలోనే కాకుండా అమెరికాలోని కాలిఫోర్నియా, నైరుతి ఆఫ్రికా, నైరుతి దక్షిణ అమెరికా, నైరుతి ఆస్ట్రేలియాలలో కనబడుతుంది. ఈ ప్రాంతాలలో శీతాకాలంలో వానలు పడతాయి. వేసవిలో ఎండలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ ప్రాంతంలోని ప్రజలు వ్యవసాయం కోసం సహజ వృక్షజాలాన్ని నిర్మూలించి నారింజ వంటి నిమ్మజాతి చెట్లు, అంజూర, ఆలివ్, ద్రాక్ష వంటి పంటలను ఎక్కువగా పండిస్తారు. ఈ ప్రాంతాలలో అడవి జంతువులు ఎక్కువగా లేవు. శృంగాకారపు అడవులు ఉత్తరార్ధగోళంలో 50 డిగ్రీల నుంచి 70 డిగ్రీల అక్షాంశాల మధ్య అద్భుతమైన శృంగాకారపు అడవులు కనబడతాయి. చిత్రం 5.6 వీటిని టైగా అని కూడా అంటారు. ఎత్తైన కొండ ప్రాంతాలలో కూడా ఈ రకమైన అడవులు కనబడతాయి. ఈ రకమైన చెట్లు హిమాలయాల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి చాలా పొడవు పెరుగుతాయి. వీటి కలాప మెత్తగా ఉంటుంది. ఇవి సతత హరిత చెట్లు. గుజ్జు తయారు చేసి కాగితం తయారు చేయటానికి ఈ చెట్లను ఉపయోగిస్తారు. మెత్తటి కలాపతో అగ్గిపుల్లలు, ప్యాకేజింగ్ పెట్టెలు తయారు చేస్తారు. చీరు, పైన్, సేడార్ వంటివి ఈ అడవులలోని ముఖ్యమైన చెట్లు. సిల్వర్ ఫాక్స్, మింక్, ధ్రువ ప్రాంత ఎలుగుబంటి వంటివి ఈ ప్రాంతంలో ఉండే సాధారణ జంతువులు. చిత్రం 5.6 శృంగాకారపు అడవులు. మీ పరిసరాల్లో గట్టి కలాప, మెత్తటి కలాపతో చేసిన వస్తువులను గుర్తించండి. మీ ప్రాంతంలో ఉండే చెట్ల పేర్లతో పాటు వాటి గురించి తెలుసుకోండి. ప్రపంచ పటంలో ఎడారి ప్రాంతాలను గుర్తించండి. గడ్డి భూములు ఉష్ణమండల గడ్డి భూములు. ఇవి భూమధ్య రేఖకు ఇరువైపులా ఉష్ణమండలాల వరకు విస్తరించి ఉంటాయి. చిత్రం 5.7 ఒక మాదిరి నుంచి తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాలలో ఈ రకమైన వృక్షజాలం ఉంటుంది. గడ్డి చాలా పొడవుగా
3-4 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఆఫ్రికాలోని సవన్నా గడ్డి భూములు ఈ రకమైనవి. ఏనుగులు, కంచరగాడిద, జిరాఫీ, జింక, చిరుతపులి వంటివి ఈ మండలంలో ఉండే జంతువులు. సమశీతోష్ణ మండల గడ్డి భూములు. ఇవి మధ్య అక్షాంశాల వద్ద ఖండాంతర్గత భాగాలలో కనిపిస్తాయి. చిత్రం 5.8. సాధారణంగా ఇక్కడి గడ్డి కురచగా ఉండి పోషకాలతో కూడి ఉంటుంది. అడవి బర్రెలు, దున్నలు, దుప్పి వంటివి ఈ ప్రాంతపు సాధారణ జంతువులు. ఈ గడ్డి భూములను యూరేషియాలో స్టెప్పీలు అంటారు. ముళ్ళ పొదలు. పొడిగా ఉండే ఎడారి వంటి ప్రాంతాలలో ఇవి ఉంటాయి. ఉష్ణమండల ఎడారులు ఖండాల పడమర అంచుల్లో ఉంటాయి. తక్కువ వర్షపాతం, అధిక వేడిమి వల్ల ఇక్కడ వృక్షజాలం చాలా తక్కువ. టండ్రా వృక్షజాలం. ధ్రువ ప్రాంతాలను చేరుకుంటే అక్కడ చాలా చలిగా ఉంటుంది. అక్కడ సహజ వృక్షజాలం చాలా తక్కువ. నాచు, లైకెన్, చిన్న చిన్న పొదలు వంటివి ఇక్కడ ఉంటాయి. చాలా తక్కువ రోజుల పాటు ఉండే వేసవిలో ఇవి పెరుగుతాయి. ఈ రకమైన వృక్షజాలాన్ని టండ్రా వృక్షజాలం అంటారు. యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా ఖండాల ధ్రువ ప్రాంతాలలో ఈ రకమైన వృక్షజాలం కనబడుతుంది. బాగా చలిగా ఉండే వాతావరణం నుంచి తమను తాము రక్షించుకోవటానికి ఇక్కడి జంతువులకు మందపాటి చర్మం, ఒత్తైన బొచ్చు ఉంటాయి. సీల్, వాల్రస్, మాస్క్, ఆక్సెస్, ఆర్కిటిక్ గుడ్లగూబ, ధ్రువ ప్రాంత ఎలుగు, ధ్రువపు నక్కలు వంటి జంతువులు ఇక్కడ సాధారణంగా కనబడతాయి. మానవ సమాజం, పర్యావరణం. యుగ యుగాల నుంచి మానవులు పర్యావరణంతో సంబంధాలు కలిగి ఉండి దానిని ప్రభావితం చేస్తున్నారు. వేట సేకరణ దశలో మానవులు జంతువులను వేటాడటానికి, దుంపలు వంటివి సేకరించటానికి రాయి కర్రలతో చేసిన పనిముట్లను ఉపయోగించేవారు. పుల్లలను ఒరిపిడికి గురిచేసి ఆ రవ్వలు గడ్డి మీద పడేలా చేసి మంటను ఉపయోగించటం నేర్చుకున్నారు. మానవులు ఉపయోగించిన మొట్టమొదటి శక్తి వనరు ఇదే. ఆ విధంగా తమ అవసరాలను తీర్చుకోవడానికి పర్యావరణాన్ని మలుచుకునే మానవ ప్రయత్నాలు మొదలయ్యాయి. తమ ప్రయోజనాలకు అనుగుణంగా మలుచుకొని ఉపయోగించుకోవటం కోసం మనుషులు తమ చుట్టూ ఉన్న పరిసరాలను, పర్యావరణాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించసాగారు. ప్రకృతితో మానవ సంబంధాలలో పర్యావరణానికి సంబంధించి విజ్ఞానాన్ని సమకూర్చుకోవటం ఒక ముఖ్యమైన భాగం. మానవులు వ్యవసాయం, పశుపాలన మొదలుపెట్టినప్పుడు పర్యావరణాన్ని మరింతగా ప్రభావితం చేయసాగారు. వీరు మొదటగా కనుగొన్న ఖనిజం రాగి, తర్వాత ఇత్తడి, ఇనుము వంటి లోహాల వినియోగం, నగరాల నిర్మాణంతో పర్యావరణంతో మానవ సంబంధాలు మారిపోయాయి. ఆనాటి కాలంలోనే ప్రజలు నీళ్లు నిల్వ చేయటానికి చెరువులు, పొలాలకు నీళ్లు మళ్లించటానికి కాల్వలు, నదులకు అడ్డంగా ఆనకట్టలు వంటివి నిర్మించటం మొదలుపెట్టారు. వివిధ ప్రాంతాలను కలుపుతూ ప్రజలు రహదారులు వేశారు. మహాసముద్రాలు, సముద్రాల మీద ఓడలు, పడవలతో ప్రయాణం చేశారు. ఈ విధంగా మనుషులు ఖండాల మీదే కాకుండా ఒక అంటార్క్టికా తప్పించి మహాసముద్రాల మీద కూడా తమ ఆధిపత్యాన్ని నెలకొల్పారు. క్రమేపీ మానవ జనాభా పెరుగుతూ వచ్చింది. భూమి మీద పెత్తనం చెలాయిస్తున్న ఏకైక జీవిగా మానవులు పరిణమించారు. క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరంలో, అంటే వ్యవసాయం మొదలైన సమయంలో మానవుల జనాభా 40 లక్షలు ఉంటుందని అంచనా. 1750 సంవత్సరం నాటికి ఇది 50 కోట్లకు చేరుకుంది.
19వ శతాబ్దంలో 100 కోట్లుగా ఉన్న జనాభా 1950 నాటికి 250 కోట్లకు, 2010 నాటికి 700 కోట్లకు చేరుకుంది. 2100 నాటికి ప్రపంచ జనాభా 1000 కోట్లకు పెరుగుతుందని అంచనా. జనాభా పెరుగుదల భూమి మీద, దాని వనరుల మీద ఎంతో ప్రభావం చూపుతుంది. మానవుల అవసరాలను తీర్చటానికి భూమి స్వరూపాన్ని మొత్తంగానే మార్చివేస్తారు. పారిశ్రామిక విప్లవం వలస ప్రాంతాలను ఆక్రమించుకోవటంతో భూమిని మార్చే ప్రక్రియ వేగవంతం అయ్యింది. పారిశ్రామిక ఉత్పత్తికి మునుపెన్నడూ లేనంతగా పెద్ద ఎత్తున ముడిసరుకులు కావాలి. వివిధ రకాల ముడిసరుకుల కోసం, ఇంధన వనరుల కోసం పారిశ్రామిక దేశాలు ప్రపంచమంతటా వెతకసాగాయి. వాళ్ళు ప్రపంచమంతా అన్వేషించి అన్ని రకాల వనరుల జాబితా తయారు చేశారు. లోతైన బావులు తవ్వి భూమి లోపల పొరల్లో ఏముందో చూశారు. వాతావరణంలో పైకి వెళ్ళి అక్కడ అన్వేషించారు. వ్యవసాయం, పశుపోషణ మొదలు పెట్టినప్పుడు మనుషులు తమ చుట్టూ ఉన్న భూమి, నీరు, మొక్కలు, జంతువులను ఏ విధంగా ప్రభావితం చేసి ఉంటారో చర్చించండి. వాళ్ళు ఏ ఇంధన వనరులను ఉపయోగించి ఉంటారు? వాటిని ఎలా పొంది ఉంటారు? నగరాలు నిర్మించటం వల్ల వాటి చుట్టూ నేల, నీళ్లు ఏ విధంగా ప్రభావితమై ఉంటాయి? భూమి స్వరూపాన్ని, నీటి చక్రాన్ని ఇది ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? ఆనాటి కాలంలోనే భూమి అంతటా పెద్ద ఎత్తున గనుల తవ్వకం, అడవులు నరికివేయటం, కర్మాగారాల నిర్మాణం, రోడ్లు వేయటం, వ్యవసాయ పొలాలుగా మార్చటం వంటివి చేపట్టారు. ఈ వనరులపై ఆధిపత్యం కోసం దేశాలు యుద్ధాలు చేయసాగాయి. ఈ రకమైన తీవ్ర మానవ చర్యల వల్ల మన చుట్టూ ఉన్న గాలి, నీళ్లు, భూమి ఎంతగానో ప్రభావితం అయ్యాయి. వీటిలో కొన్నింటిని చూద్దాము. పరిశ్రమలు, కాలుష్య, వ్యర్థ పదార్థాలు. ఆధునిక పరిశ్రమలు, రవాణా వ్యవస్థలు ప్రధానంగా బొగ్గు, చమురు నుంచి వచ్చే ఇంధనాలను పెద్ద ఎత్తున వినియోగిస్తాయి. లక్షల సంవత్సరాల క్రితము అడవులు భూమి లోపలికి తిరగబడటం వల్ల ఇవి ఏర్పడ్డాయి. అందుకే వీటిని శిలాజ ఇంధనాలు అంటారు. శిలాజ ఇంధనాలను ఉపయోగించటం వల్ల బొగ్గు పులుసు వాయువుతో పాటు నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, ఆవిరైపోయే కార్బన మూలకాలు, భార లోహాలు వంటి ఇతర రసాయనాలు విడుదలవుతాయి. వీటి వల్ల గంధిక, కార్బన, నత్రిత ఆమ్లాలు విడుదలై దాని ఫలితంగా ఆమ్ల వర్షాలు కురుస్తాయి. వాతావరణంలోని ఆమ్ల రేణువులు వర్ష బిందువులతో కలిసినప్పుడు వాననీటిలో ఆమ్ల శాతం పెరుగుతుంది. దీనినే ఆమ్లవర్షం అంటారు. శిలాజ ఇంధనాలను ఉపయోగించటమే కాకుండా ఆధునిక పరిశ్రమలు ఘన, ద్రవ, వాయు రూపాలలో వ్యర్థ పదార్థాలను విడుదల చేసి గాలి, నీరు, బావులు, నదులు వంటి ఉపరితల ప్రవాహాలను, బావులలోని భూగర్భ జలాలను, నేలను కలుషితం చేస్తున్నాయి. ఇలాంటి కాలుష్యాల వల్ల కొంతకాలానికి మన పర్యావరణం విషపూరితం అవుతుంది. మరొక ముఖ్యమైన మార్పు ప్రపంచవ్యాప్తంగా శీతోష్ణ స్థితులు మారటం. దీనినే భూగోళం వేడెక్కటం, గ్లోబల్ వార్మింగ్ అంటున్నారు. దీని గురించి మరింత వివరంగా 9వ తరగతి జీవశాస్త్రంలోని 10వ పాఠంలో తెలుసుకుందాం. క్యోటో ప్రోటోకాల్. భూగోళం వేడెక్కటం నుంచి భూమాతను కాపాడటం కోసం 1997 డిసెంబర్లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో క్యోటో నగరంలో ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన దేశాలు హరితగృహ వాయువుల ప్రభావాన్ని గుర్తించి క్యోటో ప్రోటోకాల్ అనే
తీర్మానం మీద సంతకం చేశాయి. దీని ప్రధాన ఉద్దేశం హరితగృహ వాయువుల విడుదలను 5.2% కన్నా తక్కువకు పరిమితం చేయటం. ఈ ప్రకటన ప్రకారం 2008 నుండి 2012 మధ్య ఈ లక్ష్యాన్ని చేరుకోవాలి. వనరులు అంతరించిపోవటం. పారిశ్రామికీకరణ, వేగంగా అభివృద్ధి చెందుతున్న జనాభా పట్టణీకరణ వల్ల ఖనిజాలు, అడవులు, నేల, రాళ్ళు, గాలి వంటి ప్రకృతి వనరులు ఇంతకు ముందు కని విని ఎరగని స్థాయిలో దోపిడీకి గురవుతున్నాయి. ఇదే క్రమంలో భూమిలో కోట్ల సంవత్సరాలుగా నిలువ ఉన్న ఇంధన వనరులను బొగ్గు, ముడి చమురు వంటివి కొల్లగొడుతున్నారు. దీనివల్ల అడవులు వేగంగా తగ్గిపోతున్నాయి. ఖనిజాలు, చమురు, భూగర్భ జల వనరులు అంతరించిపోతున్నాయి. ప్రస్తుత జీవన విధానం సుస్థిరమైనది కాదని చాలా మంది శాస్త్రజ్ఞులు అంటున్నారు. ప్రకృతి వనరులను ఇదే రీతిలో వినియోగించుకుంటూ పోతే మన పిల్లలు, వాళ్ళ పిల్లలకు ఏమీ మిగలదు. భూమి మీద ఉన్న ప్రాణులు అన్ని పర్యావరణం మీద ఆధారపడి ఉన్నాయి. దానికి అనుగుణంగానే అవి జీవించాలి. కానీ మానవులు అభివృద్ధి, సంతోషం పేర్లతో ప్రకృతిని నాశనం చేస్తున్నారు. మానవుల వ్యాపార కార్యకలాపాల వల్ల భూమిపై ప్రతి జీవి, ప్రతి పదార్థం ప్రభావితం అవుతుంది. ఇది ఇలాగే కొనసాగితే ఇతర జాతులకే కాకుండా అంతిమంగా మనుషులకు కూడా ముప్పుగా పరిణమిస్తుంది. మీకు తెలుసా, చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాల నుంచి కొల్లేరు చెరువులోకి ప్రతిరోజు 13 నుండి 15 టన్నుల పారిశ్రామిక వ్యర్థాలు, మురికి నీళ్లు వచ్చి చేరుతున్నాయి. సెల్ టవర్స్ విడుదల చేసే రేడియేషన్ వల్ల తేనెటీగల సంఖ్య తగ్గిపోతుంది. దీనివల్ల తేనె దిగుబడి ఒకటే కాకుండా పరపరాగ సంపర్కం, జీవ వైవిధ్యం మరియు పంటల దిగుబడి ప్రభావితం అవుతుంది. కీలక పదాలు: 1. ఆహారపు గొలుసు, 2. కఠినదారు వృక్షాలు, 3. ఆమ్ల వర్షాలు, 4. పర్యావరణ సంక్షోభం, 5. టండ్రా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టెట్ డిఎస్కి ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు ప్రతి లైన్ టు లైన్ ఇంపార్టెంట్. మీరు ఏదైనా పని చేసుకుంటూ కూడా ఈ వీడియోస్ రోజు వినవచ్చు. ఇలా వినడం వల్ల మనం ఏమైనా మిస్ అయిన వర్డ్స్ కూడా రివిజన్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ.